వాకింగ్ లాగానే పత్రికలు చూస్తే ఆయన అస్వస్థలేదని చెప్తే వెంటనే ఫోన్ చేశాను మన కుటుంబానికి. అప్పుడు తెలిసింది వాళ్ళదే అస్తమించాలని చెప్పని. మీరు అన్నట్టుగా దిగ్భ్రాంతి కలిగే వార్త, దీని నుంచి తెరుగుడానికి చాలా కాలం పడుతుంది ఆ విషాదం నుంచి. ఎందుకంటే తెలుగునాట అత్యంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తి ఆయన. జనజీవనంలో, పత్రికా రంగంలో కానీ, తెలుగు సామాజిక రంగంలో కానీ గత 50 ఏళ్ల ఆయన జీవితం తెలుగు సమాజంతో విడిదిరాని అనుబంధంతో ఉన్నది. ఆయన సామాన్యంగా ఒక కోటీశ్వర కుటుంబంలో పుట్ల కేవలం స్వయం కృషితో, ఇన్నోవేషన్తో, ముందు చూపుతో, క్రమశిక్షణతో, నిరంతర శ్రమతో, కొత్త పుంతలతో ప్రతి రంగంలో కూడా తన ముద్ర వేశారు. తెలుగు భాష మీద కానీ, తెలుగు సమాజం మీద కానీ ఆయన ముద్ర అపారమైనటువంటిది. ఆయన లేని లోటు చాలా తీవ్రమైనటువంటిది. నాకు 40 ఏళ్ల నుంచి ఆయన అత్యంత సన్నిహిత పరిచయం. వయసులో తేడా ఉన్నా కూడా ఆప్తమిత్రులా మెలిగేవాళ్ళం. కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలు ఉంటాయి, సిద్ధాంతపరమైనటువంటి. ఆయన బాగా పోటాడుకునే వాళ్ళం, కానీ ఆప్యాయంగా నిజాన్ని తేల్చాలి, ప్రజలకు నచ్చాలని చెప్పిన కోరికతో ఒక గొప్ప వ్యక్తి, ఒక జయంట్ ఆయన. ఆయన పోవడం ఖచ్చితంగా శూన్యాన్ని మిగులుస్తుంది. చాలా కాలం పాటు తెలుగు సమాజం ఆ లోటుని భర్తీ చేయలేదు. అయితే మరి వయసు రీత్యా ఎప్పుడొకటి అనివార్యం. ఆయన జ్ఞాపకాలు మాత్రం తగిలిగా ఉంటాయి. ఆయన ప్రారంభించిన వరవళ్ళు, ఉదాహరణకి పత్రికల్లో భాష కావచ్చు. ఆయనకి వ్యక్తిగత అభిప్రాయాలు ఏమన్నా కూడా, ఎడిటోరియల్ ఏమన్నా కూడా, ఏమన్నా విషయం నిజంగా తెలుసుకోవాలని చెప్పంటే ఈనాడు పత్రికను నమ్మచ్చు, అంత విశ్వసనీయత. అట్లాగే రాజకీయ కక్షతో ఆయన దెబ్బతిద్దామని చెప్పని మార్గదర్శి మీద ఎన్ని దాడులు చేసినా కూడా లక్షలాది మంది డిపాజిటర్లు ఒక్కళ్ళు కూడా ఆ డిపాజిట్ విత్డ్రా చేసుకోలేదు. మామూలుగా బ్యాంక్తో లేకపోతే వ్యాపార సంస్థతో కష్టంలో ఉందనుకుంటే వెంటనే డిపాజిట్ డబ్బులు ఇచ్చామని కోరుతారు, బ్యాంకులు మునిగిపోతాయి. అట్లా జరగాలంటే ఎంత విశ్వసనీయత, అంత భరోసా ఉంది తెలుగు ప్రజలకి. ఒక గొప్ప వ్యక్తి, అరుదైనటువంటి వ్యక్తి, చాలా మందికి మార్గదర్శనమైనటువంటి వ్యక్తి, వేలాది మందికి ఉపాధి కలిగించిన వ్యక్తి, మన సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన పోవటం తీరని లోటు. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలతో పాటు ఆయన స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. సార్, అయితే అంటే ఎంతో ఆప్తమిత్రులా మెలిగే వాళ్ళమని చెప్పారు కదా సార్. చివరిసారిగా ఎప్పుడు కలిశారు? అంటే ఇప్పుడు ఉన్న యువత కానంటే ఏదైనా జీవితంలో పైకి ఎదగాలనుకునే వాళ్ళు, ఒక వ్యాపారం స్థాపించి ఉన్నత స్థితికి ఎదగాలనుకునే వాళ్ళకి, ఎవరన్నా కానీ కష్టపడి బ్రతకాలి అనుకునే వాళ్ళు ఆయన నుంచి స్ఫూర్తి పొందాల్సిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఆయన ఏంటంటే పట్టుదల. అసలు ఒకటి పట్టుకుంటే వదిలే తత్వం కాదు, క్రమశిక్షణ, ఆర్గనైజ్డ్. ఆయన దగ్గర ఎప్పుడు ఒక డైరీలు ఉండేవి. ఆ డైరీల్లో ప్రతిదీ చర్చ వచ్చినప్పుడు కానీ, ఆయన చదివినప్పుడు కానీ, చూసినప్పుడు కానీ నోట్స్ రాసుకునేవారు. ఒక్కొక్క అంశం ఒక్కొక్క కలర్ లో ఉండేది. మళ్ళీ వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసేవారు. ఇప్పుడు అంత దీక్ష ఉండబట్టే, అంతటి సేవానిరత ఉండబట్టే, అంతటి శ్రమించే తత్వం ఉండబట్టి ఆయన ఏది పట్టుకున్నా కూడా, ఎన్ని కష్టాలైనా కూడా దాన్ని విజయం సాధించడం, గొప్ప స్థాయికి తీసుకోవడం జరిగింది. అలా సంకల్పం చాలా పెద్దది. ఏదో మామూలుగా ఉన్నటువంటి పరిధులను అతిక్రమించి ఎంత పెద్ద చేయగలం, ఎంత ఎక్కువ చేయగలం అని చెప్పి ఆలోచించారు. ఉదాహరణకు రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో ఎవరిని ఊహించగలిగింది వాళ్ళ మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో. అలాగే ఆయన దేవాలయాలన్నీ, దేశంలో ఉన్న అన్ని దేవాలయాలని కూడా ఒక చోట నమూనాలను తీసుకొచ్చి మొత్తాన్ని కూడా చేయాలని చెప్పి సంకల్పించారు. దానికి భూమి విషయంలో అటు ఆలోచన పక్కన పెట్టారు. లేకపోతే బ్రౌషర్ ఎప్పుడైనా చూపెట్టేవారు. అది చేస్తే బహుశా కొన్ని కోట్ల మంది హైదరాబాద్ నగరం చుట్టుపక్కలకి యాత్రల కోసం వచ్చేవారు, తీర్థయాత్రల కోసం దేశం మొత్తానికి. అట్లా ఏ అంశాన్ని చెప్పారు. ఆయనకి దేవుడు అంటే తెలియదు. ఆయన నాకు తెలిసిన వరకు సంశయవాది, అగ్నోస్టిక్. దేవుడి భక్తుని కాదు. దేవుడి భక్తులకి అసౌకర్యం లేకుండా మన తెలుగు నెల మీద వాళ్ళకి అందరూ దేవదర్శనం చేస్తామని చెప్పాను. అట్లా ఏది చేపట్టినా కూడా, ఇప్పుడు జిల్లా ఎడిషనల్ చేపట్టిన పత్రికలు, లేకపోతే ఇతర అంశాలను ఏది చేపట్టినా కూడా ఒక వినూత్నమైన రీతిలో, ధైర్యంతో, మక్కువని ధైర్యంతో, ఒక ఇన్నోవేషన్తో, క్రియేటివిటీతో, నిరంతర దీక్షతో మొత్తం చర్యకి జనహితం కోరాలి, సమాజం బాగుపడాలి. ఇప్పుడు మనం బాగుపడితే సొంతంగా డబ్బులు వస్తే రకరకాల డబ్బులు చేసుకోవచ్చు, కానీ సమాజ హితం, వ్యక్తి పెరగటం రెండు కలపాలని చెప్పి నిరంతరం ఆయన నమ్మేవారు. అందుకే డబ్బుతో నిమిత్తం లేకుండా చాలా సంస్థలు నడిపేవారు. ఉన్నదా దానిగత పత్రిక ఉన్నది. కేవలం రైతులకు ఒక వేదిక ఉండాలని చెప్పి, డబ్బులు వచ్చాయని కాదు నాకు తెలిసిన తరపు. అలాగే తెలుగు సాహిత్యం కోసం